అయితే అమృతం సినిమాగా కూడా తీస్తున్నారట కదా, సో మీ దాకా ఏమైనా వచ్చింది? అది ఆ అదృష్టం నాకు లేదు. అంటే సినిమా అనేటప్పుడు కొంచెం స్టార్స్ కొంచెం రేంజ్ కావాలి కదా, సరిపోదు. నేను అవకాశం దొరకలేదు. ఓకే, అయితే అమృతంలో ఒక సీన్ చూద్దాం. యా ష్యూర్. రే సర్వం, ఈ పాల పౌడర్ కొంచెం ఇందులో వేయరా. ఇదేం సరిపోద్ది సార్, వాళ్ళు చేసిన ఆర్డర్కి ఇందులో సగం వెయ్యాలి. ఏంటా ఇటీ ఇలా ఉంది? అమృతం, టీ ఏమిటి ఎంత చండాలంగా పెట్టావు? మాకు నిన్న మొన్న ఇచ్చిన టీ టెస్ట్ కావాలి. సర్వడు ఇదేంట్రా, కప్పుకు 3 రూపాయలు చార్జ్ చేసేటప్పుడు అదిరేలా కుదిరేంటి? ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు బిల్డింగ్లు ఇస్తానన్న తర్వాత ఇలా చెదిరిపోతుందేంటి? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఆ ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. చూడు, రాంగ్ టైంలో రజనీ డైలాగులు కొట్టావనుకో, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? బాక్స్ బద్దలైపోద్ది. తేడా మేము పెట్టిన టీలో కాదండి, తమరు తెచ్చిన మిల్క్ పౌడర్ లో ఉంది. అప్పుడు ఇప్పుడు ఓ చోటే తెస్తేనే. మరి మొన్న నిన్న ఇచ్చిన క్వాలిటీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంట? ఇవి తీసుకెళ్లి వాడి మొహాన్ని కొట్టి మంచి క్వాలిటీ తెస్తున్నావు. అప్పటిదాకా వీళ్ళందరూ నెట్ట మేనేజ్ చేస్తున్నావు. ఇందులో కొంచెం ఉంది సార్, ఇది ఈ మిల్క్ ప్యాకెట్ మిక్స్ చేసి టీ పెట్టించేయండి. రైట్, మీ పక్కన సార్వాడ్ కావచ్చు, గుండు హనుమంతరావు గారు కావచ్చు, అందరూ ఫన్నీ క్యారెక్టర్స్ అండ్ అమాయకమైన క్యారెక్టర్స్ మీతో కూడా ఇంక్లూడ్ చేసి, సో ఆ క్యారెక్టర్స్ సంబంధించి ఏం చెప్తారు? ఏం చెప్తానండి, ఒక అపూర్వమైన అద్భుతమైన సృష్టి గంగరాజు గారిది. అంతే. ఈ సీరియల్ గురించి చెప్పాలంటే నా రేంజ్ సరిపోదు, నా భాష సరిపోదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇది చేసిన వాళ్ళకన్నా చూసిన వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళు ఆస్వాదించిన వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎక్కువ అండి. మాదేంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరికి ఆనందంగా ఉండదు. సో ఈ సీరియల్ గురించి మాట్లాడడానికి నేను తగను. పబ్లిక్లోకి వెళ్ళారనుకో వాళ్ళు చెప్తారు. ఇది చూసి దీనికి ప్రేమించి ఇవాళ ఏదో గిన్నిస్ బుక్లో ఎక్కేసేలా ఉందండి. ఇన్ని రిపీట్ టెలికాస్ట్లు ఏ సీరియల్కి లేదు నాకు తెలిసి. రిపీట్ టెలికాస్ట్ చేసినా కూడా దానికి అంతే రెస్పాన్స్, అదే టీఆర్పీ రేటింగ్స్, అదే క్రేజ్. నాకు ఇది నాకు తెలిసి అయిపోయింది 2006లో అనుకుంటా, 7లో ఎండింగ్లో. అప్పటికి ఇప్పటికీ నాకు అది ఇంకా టీవీలో అలాగొస్తుంటే రవయ్య అస్తమించనని చెప్తారు కదా, బ్రిటిష్ సామ్రాజ్యంలా ఇలా ఈ సీరియల్ లేని ఛానల్ అంటే టెలివిజన్ కంటిన్యూస్గా ఉంటాం అన్నది అది నిజంగా అద్భుతం. అంటే గంగరాజు గారికి ఈ విషయంలో నేను రుణపడిపోయి ఉన్నానని చెప్పుకోవాలి. ఎందుకంటే అద్భుతం అండి, ఎప్పుడు నేను ఊహించలేదు ఈ సీరియల్. అదే మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ నుంచి నేను కదా అమృతాన్ని. 3వ కృష్ణుడు చూడండి, రాత్రి పౌరులు వేసే నాటకాల్లో కృష్ణుడు మారుతూ ఉంటాడు, అలాగా 3వ కృష్ణుడు అనమాట నేను ఇందులో. సో అలాగా జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటుంది. హాలీవుడ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మధ్యలో మీరు ఎంటర్ కాగానే యాక్సెప్ట్ చేయగలిగారు వ్యూవర్స్. అది గంగరాజు గారి క్రెడిటే. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఎవరైనా చేస్తారండి ఇటువంటి రోల్ వస్తే. అదేదో నేను చేశానని నేను అనుకుంటే చాలా అది అమాయకత్వం. ఓకే, అయితే సినిమాల వైపు ఒకసారి వస్తాయి, అక్కడ పెద్ద పెద్ద హీరోలతో కూడా చేశారు. సో వారందరితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? స్టార్ హీరోలతో చేస్తున్నప్పుడు ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది? ముఖ్యంగా నాగార్జున గారు గురించి చెప్పాలంటే కంఫర్ట్కి కరెక్ట్ పేరండి ఆయన. ఎంత హాయిగా ఉంటుందంటే ఆయన కంపెనీ అండి, అబ్బాబా. ఆ ఫేస్ మీద స్మైల్ ఎలా ఉంటుంది చూసారు, గుర్తుంది కదా, అలాగే ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్ కూడా. అంత ప్లెజెంట్గా, అంత కూల్గా, అంత కామ్గా ఉండటం అనేది చాలా రేర్. అంటే అలా ఉంటే బాగుంటుందన్న కొంతమంది ట్రై చేస్తుంటారండి. అంటే సినిమా యాక్టర్సే కదండి, బయట కూడా సరదాగా నవ్వుతూ ఉంటాం, ఏదో సరదాగా, అలా ఒరిజినల్గా ఉండాలి, అది ఇన్హెరెంట్గా ఉండాలి. అది ఉన్న వ్యక్తి నాగార్జున గారు అండి. ఆయనతో ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఆయనతో ఉండటం, అది వెరీ డౌన్ టు ఎర్త్ అండి. మీరు అన్నట్టు స్టార్ హీరోతో పనిచేసాం అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఆయన గుర్తురారు ఆబ్వియస్గా, ఎందుకంటే అలా అనిపించదు. చాలా డౌన్ టు ఎర్త్ వచ్చేసి. అలాగే నేను పనిచేసిన వాళ్ళు చిరంజీవి గారు అసలు నాకు అంటే ఏంటంటే ఒక వండర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఆరాధించేసి, అబ్బా ఇతను ఎప్పుడైనా లైవ్లో చూడగలుగుతాం అనుకున్న వ్యక్తితో స్టాలిన్ సినిమాలో 55 రోజులు పనిచేసిన, 55-60 రోజులు పనిచేసిన ఎక్స్పీరియన్స్లో ఆయనతో పర్సనల్గా ఇలా 1-to-1 బేస్లో కూర్చొని లంచ్ చేసిన సందర్భాలు గుర్తు చేసుకుంటే ఇది కాలేమో అనిపిస్తుంటుంది. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అసలు ఆయన నాతో మాట్లాడతారా అనుకుంటే అతను చూపించిన ఎఫెక్షన్, అతను అందరితో అలాగే ఉంటారండి, నా ఒక్కడని కాదు. నాకు అచీవ్మెంట్ ఏంటి అంటే నేనేం ప్లాన్ చేసుకోకుండా వచ్చాను. ఏదో దారి తప్పిపోయి తెలియని ప్లేస్లో ఎక్కడికో వెళ్ళిపోయి అదే స్వర్గం అని తెలిసి
ఓ కృష్ణుడు కనిపించాడే, అరే రాముడు అంటే ఇతను ఇలా ఉన్నాడా, ఏంటిది ఇదెవరు హనుమంతుడా, అది ఎలా ఉంటుంది అంతే. ఇది ఒక స్వర్గం. ఇందులో ఉన్న దేవుళ్ళందరినీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు వచ్చే ఆనందం నేను మాటల్లో చెప్పలేనండి. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారిని కలిసినప్పుడు కానీ, ఇవి నా ఫేవరెట్ పీపుల్ని కలిసినప్పుడు, రాఘవేంద్ర గారిని కలిసినప్పుడు అయితే మాత్రం ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సరిపోతుంది. ఓకే, అయితే మీ మెమరబుల్ మూమెంట్స్లోంచి ఒక సీన్ ఇప్పుడు చూద్దాం. నాగార్జున గారితో మీరు కలిసి నటించిన సినిమాలోంచి సీన్. పర్మిషన్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి వచ్చావు, అది పోలీస్ యూనిఫామ్లో. యూ డిడ్ బిగ్ మిస్టేక్. సార్ ఐఎమ్ జర్నలిస్ట్ కాబట్టే ఊరుకున్నాను, లేకపోతే వేరేగా ఉండేది. నీ మూలంగా ఒక ప్యాసింజర్ చచ్చిపోయాడు తెలుసా? ప్యాసింజర్స్కి ఏం కాకుండా చూసుకోవటం మీ డ్యూటీ, అది మీరు సరిగ్గా చేయలేకపోయారు. ప్రజల్లోకి నిజం తీసుకెళ్ళడం నా డ్యూటీ, అది నేను పర్ఫెక్ట్గా చేశాను. నాన్ సెన్స్. ప్రజల కోసమా, టీఆర్పీ రేటింగ్ కోసమా? వియత్నాం వారు ముగిసింది ఒక జర్నలిస్ట్ తీసిన ఒక్క ఫోటో వల్ల. అట్ ద సేమ్ టైం ప్రిన్సెస్ డయానాని వెంటాడి చంపింది మీ జర్నలిస్టులే. నీది ఏ జాతి? సెన్సేషన్ కోసం ఏమైనా చేస్తారా? దేశ పద్ధతిలో మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్కి హెల్ప్ చేయరా? సార్ మేము గవర్నమెంట్ సర్వెంట్స్ కాదండి. మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే. గవర్నమెంట్ కట్టుబడి ఉంటాం మా పని కాదు సార్. గవర్నమెంట్కి కాదు, దేశానికి కట్టుబడి ఉండమంటున్నాను. బాత్రూంలోకి బెడ్రూమ్లోకి తొంగి చూసేది జర్నలిజం కాదు. సార్ మీ అడ్వైస్ నాకు అక్కర్లేదు. నన్ను వెంటనే బయటికి పంపిస్తే మీకే మంచిది, లేకపోతే యుల్ పే ఫర్ ఇట్. ఏం చేస్తావురా? నా మీద కంప్లైంట్ ఇస్తావా? పత్రికా స్వేచ్ఛను చంపేస్తున్న నా మీద కేసేస్తావా? ఐఎమ్ రెడీ, కానీ నువ్వు ఇక్కడ నుంచి మాత్రం బయటికి వెళ్ళవు. సార్ నేను ఇక్కడ నుంచి Shut up! ఏదన్నా గొడవ చేసావో ఐ విల్ షూట్ యూ. నీ బాడీ కూడా దొరకదు. నవాజ్, వీడి లోపలే. సార్ నా ఫోన్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఒరిజినల్ పోలీసుని కాదని మీకు ఎలా తెలిసింది అసలు? ఈ రెడ్ కలర్ పైకి ఉండాలిరా గుట్లే. రైట్, అయితే నిజంగానే భయపడ్డారా ఈ సీన్లో? అంటే నటించటం కొంత ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే నాగార్జున గారు లాంటి వాళ్ళు సీరియస్ అయితే నిజంగా భయం వేస్తుందండి. బ్రహ్మానందం గారు ఎప్పుడైనా కామెడీ ట్రాజిడీ సీన్ చేశారనుకోండి, నేను చేసిన ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే కొంతమంది కొన్నిటికి అలా నాగార్జున గారు, అఫ్కోర్స్ ఆయనతో పర్సనల్ ర్యాప్ గురించి చెప్తున్నాను. ఇది రాధామోహన్ గారి సినిమా. ఆయన కూడా కొంచెం శేఖర్ కమల గారి అంటే చెప్పొచ్చేద్దాం కూల్గా పని చేసుకొని కామ్గా ఉండి. ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ గారికి అండి. ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వాలని చెప్పి రాధామోహన్ గారికి నేను ఎవరినో కూడా తెలియదు, దాన్ని ఆయన ఇన్సిస్ట్ చేసి మరీ పెట్టించింది ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో అదొకటండి. ప్రకాష్ రాజ్ గారికి ఉన్న ఇదేంటంటే ప్రత్యేకత అంటే, నాకు ఆయనకి నేను పరిచయం కాకముందే నా గురించి చాలా బాగా మాట్లాడేవారు. ఎవరెవరో వచ్చి చెప్పేవారు నాకు, ప్రకాష్ రాజ్ గారు నీ గురించి చాలా మెచ్చుకుంటున్నారు. ఆయన పరిచయం కూడా లేదండి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా చాలామంది చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉండేది. ఆయన ఎప్పుడెప్పుడు కలుస్తానా మీద పడిపోయి సార్ థ్యాంక్స్ అని ఎలా చెప్పాలి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అదొకటి. సో అందరినీ పొగుడుతూనే ఉన్నారు, సో ఎవరినైనా తిట్టే సందర్భాలు వచ్చాయా అనేది ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. అలాగే మీరు ఒక సాంగ్ బాకీ ఉన్నారు మాకు, సో ఆ సాంగ్ కూడా ఈ బ్రేక్ తర్వాతే. తప్పకుండా. రైట్, అయితే ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.